अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। నా పేరు షేక్ అబ్దుల్ రహమాన్, ఊరు నంది కొట్కూరు. నా ప్రశ్న సిరాజుర్ రహమాన్ గారికి, మహాప్రవక్తలు ఎంతమంది, వారిలో గొప్ప ప్రవక్త ఎవరు? చూడండి, మహాప్రవక్తలుగా ముఖ్యంగా మనం నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, తర్వాత మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఐదుగురిని కూడా మహాప్రవక్తలుగా చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ భూమండలంపై 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. కొంతమంది ప్రస్తావనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ముందు తెలియజేశాడు, కొంతమంది ప్రస్తావన మన ముందు తెలియచేయలేదు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తున్నారు. అక్కడ దారిలో కొంతమంది సహబాల మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది, ఒక సంభాషణ జరుగుతుంది. సహబాలు ఏమన్నారంటే, ఒక రోజు చూడండి, ఆదాం అలైహిస్సలాంని అల్లాహ్ తన స్వహస్తాలతో తయారు చేశాడు కాబట్టి ఆదాం చాలా గొప్పవాడు అని ఒక సహాబీ వారు అన్నారు. మరో సహాబీ వారు ఏం చెప్పారంటే, మూసా అలైహిస్సలాం చాలా గొప్పవారు, ఎందుకంటే ఆయన మూసా కలీముల్లా అల్లాహ్తో నేరుగా సంభాషించారు కాబట్టి ఆయన గొప్పవారు అని మరో సహాబీ చెప్పారు. ఇంకో సహాబీ ఏం చెప్పారంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లాహ్ తన స్నేహితుడిగా బిరుదిచ్చాడు కాబట్టి ఇబ్రాహీం గొప్పవారని మరో సహాబీ చెప్పారు. అంతలోనే ఒక వ్యక్తి ఏం చెప్పారంటే, ఈసా అలైహిస్సలాం చాలా గొప్ప, ఎందుకంటే ఆయన కలిమాతుల్లా అల్లాహ్ యొక్క వాక్కు అని మరో సహాబీ అన్నారు. ఈ విధంగా వారి మధ్య సంభాషణ జరుగుతుంది. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ మాటలు నేను విన్నాను, నిస్సందేహంగా మీరు చెప్పేది వాస్తవమే. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క స్నేహితులు, ఖలీలుల్లా, అది ఆయనకే శోభాయమానం. అలాగే మూసా అలైహిస్సలాం అల్లాహ్తో నేరుగా మాట్లాడేవారు, ఇది ఆయనకే వర్తిస్తుంది. ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క రూహుల్లా మరియు కలిమాతుల్లా, అల్లాహ్ యొక్క వాక్కు, ఇది ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. అదే విధంగా ఆదం అలైహిస్సలాం వారిని తన స్వహస్తాలతో అల్లాహ్ తయారు చేశాడు. దైవ దూతలను సైతం ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఇది ఆదం అలైహిస్సలాం వారికి మాత్రం వర్తిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నా యొక్క ఔన్నత్యం ఏంటంటే, ఇది నేను గర్వంగా చెప్పడం లేదు, అల్లాహ్ నాకు ప్రసాదించినటువంటి ఔన్నత్యం. అదేమిటంటే, రేపు ప్రళయం రోజున దైవ స్తోత్రం యొక్క జెండాను నేను పట్టుకొని ఉంటాను, ఈ ప్రవక్తలంతా కూడా నా జెండా కింద ఉంటారు. ఇది నా యొక్క ఔన్నత్యం, అల్లాహ్ నాకు ప్రసాదించినటువంటి గౌరవం అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. రేపు తీర్పు దినము రోజున మొట్టమొదటిగా సిఫారసు చేసేటటువంటి అనుమతి అల్లాహ్ నాకు ప్రసాదిస్తాడు, నేను సిఫారసు చేస్తాను. ఈ మహాభాగ్యం ఇంకా ఏ ప్రవక్తకు కూడా ప్రసాదించబడలేదని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సుబ్హానల్లాహ్. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేస్తారు. ఏ ప్రవక్తకు కూడా ఆ సిఫారసు చేసేటటువంటి భాగ్యం లభించదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళి కోసం సిఫారసు చేస్తారు. ఆ తర్వాత చెప్పారు, మరో విషయం నేను చెప్తున్నాను, ఇది గర్వానికి కాదు. అదేమిటంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరికంటే కూడా గొప్ప స్థానాన్ని తీర్పు దినం రోజు స్వర్గంలో నాకు ప్రసాదిస్తాడు. ఇది కూడా అల్లాహ్ నాకు ఇచ్చినటువంటి వరం అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. చూడండి మిత్రులారా, ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ప్రతి ప్రవక్త కూడా, ఏ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినా ఆయా కాలాలకు ఆయా ప్రాంతాలకు వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వ కారుణ్యమూర్తి. ఆయన ప్రళయం వరకు కూడా ఎంతమంది అయితే పుడతారో వారంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించవలసింది. అందుకే లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మీకు ఆదర్శం ఉంది. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వ ప్రవక్తల నాయకుడు, ఇమాముల్ అంబియా, సర్వ ప్రవక్తలను మేరాజ్ కంటే ముందు వారికి సారాధ్య బాధ్యత వహించి నమాజ్ చేయించేటటువంటి బాధ్యత కూడా ఒక ఇమాంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వసగబడింది. ఇంకా మేరాజ్ యాత్ర చేశారు, సప్తాకాశాలను సందర్శించి వచ్చారు, జన్నత్ జహన్నంని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూసి వచ్చారు. ఇంకా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇచ్చినట్టు బిరుదు హబీబుల్లా, నేను అల్లాహ్కు అత్యంత ప్రియతముని అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి గొప్ప మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన తర్వాతే మిగతా ప్రవక్తలు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, సహోదరుడు బ్రదర్ సిరాజ్ గారు ఒక ఇస్లాం మత ప్రచారం యొక్క వేదికలో ముస్లింకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆ చోటికి ఆహ్వానించి అతని ద్వారా ఆ వందలాది ముస్లిమ్స్ మత సమాజములో అతడు పలికిస్తున్న మాట ఏమిటంటే, వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నారు సిరాజ్ బ్రదర్తో, అసలు ఈ ప్రపంచంలో ప్రవక్తలు ఎంతమంది గొప్పవారు, ప్రవక్తలందరిలో కొల్లా ఎవరు నిజానికి గొప్ప మహా ఔన్నత్యం కలిగిన గొప్ప ప్రవక్త అనేటువంటి మాట అవతల సహోదరుడు
అడుగుతుంటే దానికి ముస్లిమ్స్ వక్తగా సహోదరుడు సిరాజు, మహమ్మద్ ప్రవక్త గారు మాత్రమే ప్రవక్తలందరిలో కల్లా చాలా గొప్ప మహాప్రవక్త అని చెప్పి ఆయన ఆ మాట చెప్పి ముగించటం జరిగినది. గమనించండి, అది ఒక ఇస్లాం మత సంబంధమైనటువంటి వేదిక. అక్కడికి వచ్చిన వారు 100కి 99% సిరాజ్ అనే వ్యక్తి ముస్లిమ్స్ వక్త కాబట్టి అక్కడికి ఆహ్వానింపబడిన వారు, పిలువబడిన వారందరూ కూడా 100కి 99% ముస్లింల యొక్క సహోదరీలు అయి ఉండొచ్చు. ఎక్కడో ఒకరు ఇద్దరు ముగ్గురుగా వీలైతే వేరే వారు కూడా వెళ్ళుండొచ్చు. అయితే ప్రశ్న అడుగుతున్నటువంటి వ్యక్తి ఏమంటున్నారంటే, సిరాజ్ గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నేను నందికొట్కూరు నుండి వచ్చాను అన్నట్టు ప్రవక్తలలో కల్లా ఎవరు గొప్ప మహాప్రవక్త అనేటువంటి విషయాన్ని చెప్పి వదిలేశారు. ఈ ముస్లిం యొక్క సభలలో ఈ సిరాజ్ కానీ షఫీ బ్రదర్ కానీ ముస్లిమ్స్ వక్తలు ఎవరైతే ఉన్నారో వీరు ఆల్రెడీ ముందుగా తమ తాలూకా వాళ్ళని ముందుగా సిద్ధపరచుకుంటారు. వారిని పిలిపించుకొని మీరు ఈ మాట చెప్పండి, మీరు ఈ మాట చెప్పండి, మీరు ఈ మాట చెప్పండి, మీరు ఈ మాట చెప్పండి అని చెప్పేసి తమ తాలూకా వాళ్ళకే ఆ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు మాత్రమే ముందు లైన్లోకి వచ్చి సభ అయిపోయే సమయానికి 4-5 మాటలు ప్రశ్నలు అడుగుతారు. అంతటితో సభకు యొక్క సమయం అయిపోతుంది, దాన్ని ముగించుకొని వెళ్ళిపోతారు. ప్రతి చోట ఆఖరికి అహ్మద్ దీదాద్ కాలం మొదలుకొని జాకిర్ నాయక్ వరకు, జాకిర్ నాయక్ సజీవుడిగానే ఉన్నాడు ఆయన. అతడు మొదలుకొని ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాలలో షఫీ బ్రదరు, సిరాజు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మొహమ్మద్ అబ్దుల్ రహీం లాంటి వాళ్ళు, అక్కడక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు. వీరు కేవలం తమ తాలూకా మనుషుల చేత ప్రశ్నలు అడిగించుకోవటము, దానికి అనర్గళంగా 4 మాటలు చెప్పి ముగించేయటమే జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను అడిగేటువంటి ఈ యొక్క సహోదరుడు సిరాజు ఏర్పరిచిన ఈ సభలో అవతల వ్యక్తి అడిగిన ప్రశ్నకు సిరాజు చెప్పినటువంటి సమాధానాలు కొన్ని విషయం నాకు సందేహాలుగా ఉన్నవి. వీటిని నేను కూడా అడగాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, అతడు పబ్లిక్లో మాట్లాడి ఆ యొక్క మాటలను ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం మీద వేలాది ప్రజలు లేక లక్షలాది ప్రజల మధ్యలోకి వెళ్ళింది. చాలామంది దాన్ని వీక్షించుంటారు. సరే, అయితే అతడు చెప్పినటువంటి వాటిలో అసలు ప్రవక్తలలో ఎంతమంది గొప్ప ప్రవక్తలు అంటే, సిరాజు మొదట చెప్పిన మాట ఏమిటంటే 1,24,000 మంది ప్రవక్తలు భూమి మీదకి వచ్చారు లేక పుట్టారు. వారిలో కొందరిని గూర్చి అల్లా వారి గురించి చెప్పారు, కొందరు గురించి అల్లా చెప్పలేదు అన్నారు. నాకు ఎదురైన సందేహం ఏంటంటే, అల్లాకే తెలియలేని 1,24,000 ప్రవక్తుల యొక్క ప్రస్తావన సిరాజ్కి ఎట్లా తెలుసు? అసలు అల్లాకే తెలియంది, అల్లాయే చెప్పలేనిది 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారని సిరాజు నోరు జారాడు. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చేశారు అని. నిజంగా 1,24,000 మంది ప్రవక్తలు నిజంగా సిరాజ్ చెప్పినట్లు వచ్చినట్లయితే 1,000 మంది ప్రవక్తల యొక్క పేర్లు చెప్పిన పేరు చెప్పకుండా, రాసిన పేరు రాయకుండా 1,000 మంది ప్రవక్తల పేర్లు చెప్పమనండి సిరాజుని. ఒకసారి సిరాజ్ బ్రదర్కి నేను చెప్తున్న మాట, లేక అక్కడ కూర్చున్న ముస్లింలు సహోదరులకి, లేకపోతే ఈ ప్రోగ్రాం చూస్తున్న వారికి నేను అడుగుతున్న మాట, 1,000 మంది 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారని చెప్పాడు సహోదరుడు. కనీసం అందులో 1,000 మంది ప్రవక్తల పేర్లు చెప్పిన పేరు చెప్పకుండా, నేను అడుగుతాను 1000 అక్కర్లేదు, 100 మంది ప్రవక్తల పేరు చెప్పనడి సిరాజ్ని ముస్లిమ్స్ వక్తల్ని. అల్లా చెప్పలేదట, 1,24,000 మంది ప్రవక్తలు వచ్చేసారట, కానీ అది అల్లా చెప్పలేదట, కానీ మనం నమ్మాలి అని అంటున్నాడు. అంటే అల్లాకే తెలియలేంది సిరాజ్కి తెలుసా? అల్లా చెప్పలేందే సిరాజ్ ఎట్లా చెప్తాడు? పోనీ ఖురాన్లో తగిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నేను 1,24,000 మంది ప్రవక్తలను పంపించాను, అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తలు 5 మాత్రమే ముఖ్యమైన ప్రవక్తలు, మహాప్రవక్తలు 5 పోనీ ఖురాన్లో ఉందా 5 మాత్రమే మహాప్రవక్తలని? లేక ఇది సిరాజ్ యొక్క సొంత మాట? దయచేసి ముస్లింలు ఈ విషయాన్ని అతన్ని మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే మీరు అక్కడ చప్పట్లు కొట్టేసేసేసి అతడు చెప్తున్న మాటలకు ఫిదా అయిపోయారు కదా. కనీసం మీకైనా ఆలోచన రావాలి కదా.
ఏమని, అరే ఈ సహోదరుడు చెప్తున్న మాట ఎంతవరకు నిజమో లేక కాదు అనేది ముస్లిం సమాజముగా అల్లాను విశ్వసించే మీకైనా కొంచెమైన దైవక జ్ఞానం మీకైనా అవసరం కదా. కాబట్టి 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారంటున్నాడు. అందులో కొందరు కోసం అల్లా చెప్పాడట, కొందరు కోసం అల్లా చెప్పలేదట. మరి అల్లా చెప్పలేనటువంటి ప్రవక్తల కోసం సిరాజుకి ఏం తెలుసు? ఆ ప్రవక్తలు వచ్చిన కాలంలో సిరాజు పుట్టున్నాడా, లేక ప్రవక్తలతో సిరాజు మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఆ ప్రవక్తలు సిరాజుతో ఏమైనా మాట్లాడారా? పోనీ ఆలోచన చేయండి. అందుకు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక 100 మంది ప్రవక్తల పేర్లు ఖురానులో నుండి ఒక 100 మంది ప్రవక్తల పేర్లు ఒక పేపర్ మీద రాసిన పేరు రాయకుండా సిరాజును గాని ముస్లిమ్స్ వక్తలు, ప్రపంచం మొత్తం మీద ఉన్న ముస్లిమ్స్ వక్తలు అందరికీ చెప్తున్నమాట, ఖురానులో నుండి ఒక 100 మంది ప్రవక్తల పేర్లు చెప్పిన పేరు చెప్పకుండా, వ్రాసిన పేరు వ్రాయకుండా పేపర్ మీద వ్రాసి చూపించమనండి. మరి ఎందుకు ఈ యొక్క సమాజంలో అలా మాట్లాడు? ముస్లింలు అమాయకులుగా పాపం వారికి ఏం తెలియకుండా చప్పట్లు కొట్టేస్తున్నారు. అక్కడ 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారట. వారిలో కొందరు గురించి మాత్రమే అల్లాకు తెలుసట, పోనీ అల్లా చెప్పాడట. మిగతా వారి కోసం అల్లా చెప్పలేదట. అంటే అల్లా చెప్పలేనిది, ఖురానులో లేనిది 1,24,000 అనేటువంటి సంఖ్య ఎట్లా చెప్పేస్తున్నారు వీరు? అల్లా చెప్పనది, ఖురానులో లేనిది. ఇది ఒక పచ్చి అబద్ధమని ప్రపంచం ముస్లిములు దయచేసి సిరాజు బోధ వింటున్న వారు గ్రహించాలనేటువంటిది నా మనవి. 2, మహాప్రవక్తలు 5 ఉన్నారట. పోనీ ఆ మాట ఏమైనా అల్లా చెప్పారా? పోనీ ఖురాన్లో మహాప్రవక్తలు 5. అందులో ఒకటేమో నూహు ప్రవక్త అన్నాడు, రెండోదేమో ఇబ్రాహీం అన్నాడు, మూడవది వచ్చేసేసేమో మోషే అన్నారు, నాలుగవది వచ్చేసేసేమో యేసుక్రీస్తు అంటే ఈసా ప్రవక్త గారు చెప్పారు, 5వది వచ్చేసి మొహమ్మద్ గారేనట. ఈ 5 మాత్రమేనట మహాప్రవక్తలట. కొన్ని ఖురాన్ అంతటిలో ఈ పేర్లు ప్రస్తావన చేస్తూ ఈ 5 మాత్రమే మహాప్రవక్తలని అల్లా ఎక్కడైనా ఖురాన్లో చెప్పారా? ఈ విషయము ముస్లిం సమాజము సిరాజు బ్రదర్ను ప్రశ్నించాలి. అందుకు సిరాజు బ్రదర్ ఖురానులో నుండి వీరు మాత్రమే మహాప్రవక్తలని ఖురానులో నుండి చూపించాలి మీకు. అప్పుడు సిరాజు చెప్పిన మాటలో మనము కూడా నమ్ముదాం, నేను కూడా నమ్ముతాను. ఖురాన్ అంతట్లో 5 మాత్రమే మహాప్రవక్తలని ఏవైనా అల్లా గారు చెప్పారా? పైగా ఆ 5 కల్లా మొహమ్మదు వారు మాత్రమే ఇంకా గొప్ప మహాప్రవక్త అని సిరాజ్ బ్రదర్ చెప్పడం జరిగింది. అయితే ఖురానులో 5 మహాప్రవక్తలు, ఈ 5 మహాప్రవక్తలను దాటుకుంటూ మొహమ్మదు వారు మాత్రమే మిగతా 4 కంటే మహా గొప్ప ప్రవక్త గారని చెప్పి ఖురానులో అల్లా గారు మొహమ్మదును గురించి ఏవైనా చెప్పారా? ఈ విషయం సిరాజ్ బ్రదర్ ఖురానులో నుండి ముస్లిం సమాజానికి చూపించాలి. హదీసుల్లో ఉంది, వేరు గ్రంథాల్లో ఉన్నాయంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ప్రామాణికమైన గ్రంథం ఖురాన్, అంతే. ఖురానులో నుండి చూపించాలి. పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ఆ మాటకు వస్తే మరి మొహమ్మద్ వారు అంతిమ దినాన గొప్ప మహాప్రవక్త, ఆయనకంటే గొప్ప ప్రవక్త లేరని అంటున్నారు. మరి నా దగ్గర ఉండేటువంటి ముస్లిమ్స్ వర్గం, ముస్లిం సమాజం రాసినటువంటి ఆ యొక్క హదీసులు, ఆ యొక్క మౌలి మున్షి ఫాజిల్ అబ్దుల్ గఫూర్ గారి చేత రచించబడినటువంటి జగత్ ప్రవక్త, తర్వాత వచ్చేసేసి మహితోక్తులు 1వ భాగము 2వ భాగము, ఇలాగ మొహమ్మద్ వారి జీవిత చరిత్ర చూస్తే ఇప్పుడు సిరాజ్ ఎవరైతే అంతిమ దినాన, ప్రళయ దినాన నేను మాత్రమే గొప్ప ప్రవక్తను అని అన్నారో, ఆ ప్రవక్త కోసము హదీసులు ఏం రాయబడిందంటే మొట్టమొదటిగా ఆయనకు దయ్యాలు పట్టినవి అని రాయబడింది. మరి హదీసుల్లో ఉంది, ఈ మాట నమ్ముతారా? మరి హదీసులు కూడా ప్రామాణికమే అయితే నేను ఖురాన్ నుంచి అడుగుతున్నా, ఒకవేళ హదీసుల్లో 1,24,000 ప్రవక్తలు వచ్చారని మొహమ్మద్ రసూల్లో వారు చెప్పారని అంటే కనుక అదే హదీసుల్లో మొహమ్మద్ వారికి దయ్యాలు పట్టాయి అని హదీసుల్లో రాయబడింది. 1, ఆ దయ్యముల ప్రభావము చేత ఆయన మస్జిద్ కూడా వెళ్ళలేకపోయేవారు అని కూడా వ్రాయబడినది.
రెండు, మొహమ్మద్ వారికి ఒక మనుషుడు చేతబడి ప్రభావంతో మొత్తం మీద చేతబడి చేసేసారట. ఈ చేతబడి ప్రభావం తన జీవిత కాలం చాలా కాలం ఉన్నదట. ఈ చేతబడి ప్రభావం ఎవరు పనిచేస్తుందండి? అరే నాలాంటి నీలాంటి సామాన్య మానవులకేమో తప్ప దైవ సంభూతులుగా వెలిగించబడే దైవ మహాప్రవక్తలకు చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు పంచేవు కదా. యేసు ప్రభువు వారిని చూసి దయ్యాలు గజగజమని వణికిపోయి, పరిశుద్ధుడు అయిన ప్రభువా మమ్మల్ని నశింప చేయుటకు వచ్చితివని దయ్యములు యేసు ప్రభువుని చూసి కేకలు వేశాయి. ఇది ప్రవక్త గారికి ఉండవలసిన గొప్ప ఔన్నత్యము. అది యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తున్నాం. తర్వాత మోషేలో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో పక్షంగా చాలా మాంత్రిక విద్య గలవారు ఉన్నారు. అక్కడ శకును గాండ్రులు, గారడి విద్య గలవారు. ఒక్క మోషేను అక్కడున్న మాంత్రిక శక్తులు కానీ, దయ్యపు శక్తులు కానీ, గారడి విద్య శక్తులు కానీ ఏ ఒక్క శక్తి మోషే దైవజనుడిని ఓడించలేకపోయింది. అనగా మోషే వాళ్ళందరి మీద అక్కడ విజయం సాధించగలిగాడు. కారణం మోషే ఒక గొప్ప మహాప్రవక్త. యేసు ప్రభు వారితో దయ్యాలు మాట్లాడుతూ, బోధకుడా మమ్మల్ని నశింప చేయకు ప్రభువాన్ని కేకలు పెట్టి అరిచినట్లుగా ఆయన యొక్క గ్రంథం బైబిల్లో మనం చూస్తాం. మరి మహమ్మద్ గారి విషయానికి వస్తే ఎంత గొప్ప మహాప్రవక్తో కానీ దయ్యాలు ఆయన పట్టుకుని పీడించేసేవని చెప్పేసి హదీసుల్లో రాయబడింది. ఒకటి. రెండు, ఆయనకు చేతబడి ప్రభావం చేయబడింది. చేతబడి చేసేసాడు ఒక మనుషుడు, వెంట్రుకల ద్వారా కట్ చేసి. అది చాలా కాలము మహమ్మద్ జీవితంలో ఏలుబడి చేసింది. ఆ చేతబడి ప్రభావం వల్ల ఆయన మస్జిద్కి వెళ్ళలేక, నమాజు చేయలేక, తన భార్యల యొద్దకు వెళ్ళకపోయినా భార్యల దగ్గరకు వెళుతున్నానని భ్రమపడేవారట. పైగా భార్యలను కలవకపోయినా తన భార్యను కలుస్తున్నట్టుగా తనలో తాను భ్రమించబడేవారట. ఇది చేతబడి శక్తి ప్రభావం వలన కలిగిందని హదీసుల్లో రాయబడినది. మూడో విషయం ఏంటంటే, ఆయనకు ఒక యూదురాలు విషం పెట్టేసింది భోజనములో. మరి ఆ మాత్రము దూరదృష్టి, అంటే అందులో ఏముందో కూడా తెలియలేకుండా ఆయన తినేయటం, ఆ విషం ఆయన గళములో, ఆ కంఠములోని చాలా కాలం ఉండిపోయిందట. ఆ విష ప్రభావం వలన శరీరము చాలా వరకు పాడైపోయి ఇక మసీద్ కూడా వెళ్ళలేనంత పరిస్థితిలో మదీనాలోనే బీబీ ఆయిషా గారి ఇంటిలోనే ఆయన అలాగ జబ్బు బాగా పెరిగి చనిపోయారు. ఈ విషయాలు మొహమ్మద్ వారిని గురించి హదీసుల్లో రాయబడ్డాయి. అందుకే నేను ఏమంటానంటే, ఖురానులో నుండి చెప్పండి, హదీసుల సంగతి పక్కన పెట్టండి. నెంబర్ 1, సిరాజ్ బ్రదర్ చెప్పినట్లుగా 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారని ఆయన చెప్పాడు. అయితే అల్లాహ్ కొందరు కోసం చెప్పాడు, కొందరు కోసం చెప్పలేదు అన్నాడు. మరి కొందరు కోసం చెప్పలేనటువంటి ప్రవక్తల కోసం ఈ సిరాజ్ బ్రదర్కి ఎట్లా తెలుసు? వారి గురించి ఖురాన్లో ఏమైనా ఉందా? పోనీ అల్లాహ్ ఏమైనా చెప్పారా? దానికోసం వివరణ బ్రదర్ సిరాజ్ ఖురాన్లో నుండి చెప్పాలి. ఈ విషయం ముస్లిం సమాజం సిరాజ్ బ్రదర్ని ప్రశ్నించాలి. ఒకటి. రెండో విషయానికి వచ్చేసరికి మహాప్రవక్తలు 5 కలరట. పోనీ ఈ విషయం పోనీ అల్లాహ్ ఏమైనా చెప్పారా? అలా చెప్పినట్టు ఖురాన్లో ఎక్కడైనా దాఖాలు వ్రాయబడినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అందులో మొహమ్మద్ వారు మాత్రము గొప్ప మహాప్రవక్త, ఆయనకు మించిన ప్రవక్తలు ఇంకెవరు కూడా లేరట. ఇలా చెబుతూ ఆయన మొదటి ప్రవక్త నూహు అని చెప్పాడు ఆయన మాటల్లో. తర్వాత ఏమో మోషే అని చెప్పాడు, ఇబ్రాహీం అని చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పారు, ఆఖరికి మొహమ్మద్ వారేనట. ఆయన ఒక దినాన్న తన త్రావును వెళ్ళిపోతుంటే కొంత సహాబీలు, అంటే వక్తలు, అంటే గ్రంథాల మీద, మతం విషయములో, దైవం విషయములో కాస్త చాతుర్యము, ఆసక్తి కలిగినటువంటి వారు ఆ ప్రాంతంలో ఆయనకి ఎదురుపడ్డారట. వెళుతుంటుండగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట. ఏవని? ఆదామును అల్లా ఆ మట్టి నుండి సృష్టించాడు కాబట్టి ఆదాం నబీ, అంటే ఆదాం ప్రవక్త చాలా గొప్పవాడు అని. ఇంకొక ఆయన అబ్బాయి లేదు, ఇబ్రాహీమును అల్లా స్నేహితుడుగా చేసుకున్నాడు, ఖలీలుల్లా అంటే స్నేహితుడు కాబట్టి ఇబ్రాహీమే గొప్ప ప్రవక్త అని ఒక ఆయన అన్నాడట. ఇంకొక ఆయన అన్నాడట, లేదు మూసా ప్రవక్తను డైరెక్ట్గా దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడేశాడు అల్లా గారు, కాబట్టి మోషే ప్రవక్త గారు ఇంకా సూపర్ అన్నారట. ఇంకొక ఆయన అన్నారట, లేదు హజరత్ ఈసా అలైహి వస్సలాం లా ఇలాహ ఇల్లా ఇల్లల్లాహు ఈసా కలమతుల్లా ఈసా రూహల్లా, అంటే వాక్యమై ఉన్నాడు యేసు ప్రభు వారు, దేవుని ఆత్మ అయ్యున్నారు యేసుక్రీస్తు. రూహల్లా అంటే ఆత్మ అయి ఉన్నారు యేసు ప్రభు వారు. కల్మెతుల్లా అంటే వాక్యమై ఉన్నారు, ఆత్మయు కూడా అయి ఉన్నారు. కాబట్టి ఈసా ప్రవక్త గారు ఈ
మిగతా వారి కంటే చాలా గొప్పవారని ఒక ఆయన అన్నాడట. వెళుతున్నటువంటి ఆ మార్గంలో అప్పుడు మహమ్మద్ గారు వారి మాటలు ఆలకించి ఆయన అన్నారట, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటే, ఆదాము గొప్పవాడని చెప్తున్నారా, నువ్వేమో మోషే గొప్పవాడని చెప్తున్నావా, మీరేమో ఇబ్రాహీము గొప్పవాడని చెప్తున్నారా, మీరేమో యేసుక్రీస్తు వారు చాలా గొప్ప ప్రవక్త అంటున్నారా అని అంటూ ఈయన కలగజేసుకున్నాడట, వీళ్ళందరికంటే నేను గొప్ప ప్రవక్తను అన్నాడట. ఏమంటే వీళ్ళందరికంటే నేను గొప్ప ప్రవక్తను అన్నాడట. ఒకటి దయ్యాలు పట్టాయి, 2 చేతబడి చేయబడింది ఆయనకి, 3వది విష ప్రభావం చేత శరీరం తూట్లుగా మారి బలహీనత కలిగి వారు నిద్రించినట్లుగా ఆయన జీవిత చరిత్రలో రాయబడినది. ఈయనట ఖయామత్ అంటే చివరి దినానట ప్రవక్తలందరినీ ఒక జెండా కిందకి తీసుకొస్తాడట. మరి ఆ జెండా ఏ రంగులో ఉంటుందో బ్రదర్ సిరాజ్ చెప్పలా. ఆయన అంటున్నారట మహమ్మద్ వారు, ఖయామత్ చివరి ప్రళయ దినాన నేనందరినీ జెండా కిందకి రప్పిస్తాను. స్తుతి అనేటువంటి ఒక జెండా అట. మరి ఆ జెండా ఏ రంగులో ఉంటుందో తెలీదు. అది భారతదేశపు జాతీయ జెండా, లేకపోతే మహమ్మద్ గారు పుట్టినటువంటి ఆ యొక్క సౌదీ ఆ యొక్క మక్కా ప్రాంతంలో జాతీయ జెండా, లేక పాకిస్తాన్ యొక్క జాతీయ జెండా, లేకపోతే అమెరికా జాతీయ జెండా, ఎన్నో దేశాలు భూమి మీద చాలా ఉన్నాయి కదా. నేను అది అడగట్లా. ఆయన జెండా కిందకి వీళ్ళందరినీ తీసుకొస్తారు అని అంటే అసలు జెండా పట్టుకోవడం ఏంటండి? అది ఏ జెండా ఇంతకీ? ఆ జెండా ఏ రంగులో ఉంటుందో కాస్త సిరాజ్ బ్రదర్ చెప్తే బాగుంటుందని నా విషయం. కాకపోతే 2 మాటలు చెప్పి దాటి వెళ్ళిపోయాడు ఆయన. జెండా కిందకు వస్తాడట. అయితే ఈ యొక్క మహమ్మద్ వారు చెప్తున్నారు అక్కడ సహాబీలతో మాట్లాడే వారితో చెప్తున్నాడు ఈయన, అంత్య దినాన ప్రళయ దినాన ప్రవక్తలందరి పక్షంగా మానవ జాతి ప్రజల పక్షంగా నేను సిఫారా చేస్తాను అల్లాకి. ఓ అల్లాహ్, వీళ్ళందరూ నా అనుచర బృందం, వీరందరూ 5 పూటలు నమాజు చేసిన వారే అని నా అనుచర బృందం అందరినీ, మానవ జాతి అందరినీ అల్లా దగ్గర మేల్కొల్తాను. అప్పుడు ప్రవక్తలందరినీ అంటే 1,00,000 సిరాజ్ బ్రదర్ చెప్పినట్లు 1,23,999 మహమ్మద్తో కలుపుకుంటే 1,24,000 మంది ప్రవక్తలు అవుతారు. వీళ్ళందరినట మేల్కొల్పి వీళ్ళందరినీ అల్లా దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రవక్తలను ఈ భూమి మీద ఉన్న ఆదాము మొదలుకొని మానవ జాతి పక్షంగా నేను ఒక్కడిని సిఫారా చేస్తున్నాను, నీ స్వర్గంలోకి వీళ్ళందరినీ చేర్చుకో మహానుభావ అని చెప్పి అల్లా గారి దగ్గర మొహమ్మద్ వారు సిఫారా చేస్తారట. ఒక మాట ఆలోచన చెయ్యండి, అసలు మొహమ్మద్ ప్రవక్త అని మొహమ్మద్కి ఎట్లా తెలుసు? అసలు మొహమ్మద్ గారు ప్రవక్త అయినా? ప్రళయ దినాన్ని నేను గొప్ప వీరుణ్ణి అయిపోతాను తనకు తాను చెప్పుకోవడం ఏంటి? అసలు బైబిల్ గ్రంథ ప్రకారంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి బైబిల్ కోసం తెలీదు. సిరాజ్ బ్రదర్కి 100లో 1% కూడా బైబిల్ తెలీదు. సిరాజ్ గాని వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఏదో ఒక మాట పట్టుకొని ముందుకు వెళతారు. అసలు ఒక వ్యక్తి సాక్ష్యం ఎప్పుడు చలామణి కాదు, చెల్లదు. మొహమ్మద్ చెప్తున్నారు అంత్య దినాన ప్రళయ దినాన అందరి పక్షంగా నేను గొప్ప వీరుణ్ణి అయిపోతానని తనకు తాను చెప్తున్నాడు. ఈ మాట తాను చెప్తే చెల్లదు, అల్లా గారు చెప్పాలి. ఏవని? విశ్వ మానవ ప్రజలారా, ప్రళయ దినాన మానవ జాతి అందరి పక్షముగా నేను పంపించిన అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ వారు మీ అందరి పక్షంగా నాకు సిఫారా చేస్తారు. అప్పుడు మొహమ్మద్ వారి యొక్క సిఫారాను నేను అంగీకరించి మిమ్మల్ని అందరినీ కూడా స్వర్గములో నేను చేర్చుకుంటానని ఈ మాట ఎవరు చెప్తే చెల్లుతుంది? సృష్టికర్తని ఎవరైతే మీరు అల్లా అనుకుంటున్నారో ఆయన చెప్పాలి. ఆ మాట ఖురాన్లో ఉండాలి. 1,24,000 మంది ప్రవక్తల పక్షంగా, ఆదాము నుడిచిన మానవ జాతి పక్షంగా మొహమ్మద్ వారు సిఫారా చేసి వీళ్ళందరి పాపాలు క్షమించి స్వర్గంలో నువ్వు చేర్చుకో అని మొహమ్మద్ వారు చెబుతారు అని అల్లా గారు చెప్పినట్లు ఖురానులో ఉండాలి. రండి, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా వ్రాయబడింది. ఈ మాట ఎప్పుడుది? ఖురాను కంటే ముందు మొహమ్మద్ వారు రాకకు పూర్వం భూమి మీద ఇస్లాం అనే మతం అంటే ఏంటో తెలియలేని కొన్ని 100 సంవత్సరాలకు పూర్వం ఉన్న యూదుల యొక్క గ్రంథం, ఇజ్రాయేలీల యొక్క గ్రంథము, ధర్మశాస్త్రం, ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఒక మనుషుని యొక్క సాక్ష్యం ఎప్పటికీ అంగీకరించబడదు.
అంటే మొహమ్మదు నేను ప్రవక్తని తాను చెప్పుకోవడం ఏంటి అసలు? మొహమ్మదు తనకు తానుగా నేను ప్రవక్తని తను చెప్పుకుంటే ఎట్లా కుదురుద్ది? ఆయన ప్రవక్తని వేరే విధంగా సాక్ష్యం కావాలి. యేసు కొరకు సాక్ష్యం అటు మరియా ఇటు యోసేపు, తూర్పు దేశపు జ్ఞానులు, అలాగే గొర్రెల కాపరులు. అలాగునని హేరోదు రాజు కూడా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అరే, ఇంత అద్భుతమైన సాక్ష్యము యేసు వారికి ఉంది. ఒకరి సాక్ష్యం వలన కాదు, ఇద్దరు సాక్ష్యములు ముగ్గురు సాక్ష్యంలో ఒక విషయం స్థిరపరచబడతాది. కానీ మొహమ్మద్ అంటున్నారు, ప్రళయ దినాన ప్రవక్తలందరికీ నేను గొప్ప ప్రవక్తనైపోతాను అని తనకు తాను చెప్పుకుంటే సరిపోతుందండి? ఇప్పుడు దేశాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నారు, రోడ్డు మీద ఉన్న నేను రాజుగారు మా అన్నయ్య అంటే ఎట్లా కుదురుద్ది? నేను చేసేదేమో మున్సిపాలిటీ పని చేసుకుంటున్నాను, ఏదో చెత్త ఉడ్చుకోవటము, రోడ్డు మీద ఏదో కార్మికుడు పని చేసుకుంటున్నాను. నేను దేశాన్ని పరిపాలించే రాజుగారు ఎవరో కాదు, నాకు 2 సంవత్సరాలు ముందుగా పుట్టిన మా అన్నయ్యే ఈ దేశాన్ని పరిపాలించే రాజు అంటే ఎక్కడ కుదురుతుంది? అయితే నిజంగా నేను అతని తమ్ముడినో కాదో అనేది రాజుగారు చెప్పాలి నా కోసం. నేను రాజుగారి కోసం చెప్తే గొప్ప కాదు, రాజుగారు నా కోసం చెప్పాలి. రోడ్డు మీద పలానా పని చేయించున్నాడు, అతడు నా సొంత తమ్ముడు, కాకపోతే నేను రాజుగా ఉన్నాను, అతడు కష్టపడి పని చేసుకుంటానని చెప్పాడు. మీ ఇద్దరు ఒక్క తల్లి బిడ్డలమే, అతడు కార్మికుడుగా పని చేసుకుంటున్నాడు రోడ్డు మీద, అతడు నా సొంత తమ్ముడు, నా తర్వాత పుట్టినటువంటి వాడని రాజుగారు సాక్ష్యం ఇస్తే అప్పుడు ఆ కార్మికుడు నిజంగా రాజుగారు తమ్ముడు అనే సాక్ష్యము చెల్లుతాది. అంతే తప్ప రోడ్డు మీద సామాన్యంగా పనిచేసేవాడు అదుగో సింహాసనమే కూర్చున్న రాజుగారికి నేను సొంత తమ్ముడినట్టు ఇతని సాక్ష్యం ఎట్లా చెల్లుతాది? అలాగే మొహమ్మదు ప్రళయ దినాన్ని వీళ్ళందరికీ నేను గొప్ప ప్రవక్తనైపోతానని తనకు తాను చెప్పుకుంటే ఎట్లాగా అది నిజమైపోతుంది? అతడు గొప్పవాడు అవుతాడా లేదా అనేసి అతన్ని పంపించిన సృష్టించిన సృష్టికర్త చెప్పాలి. ఆ సృష్టికర్త చెప్తున్నటువంటి ధర్మశాస్త్రంలో ఏం రాయబడినదంటే, ఒక్క మనుషుని యొక్క సాక్ష్యం ఎప్పటికీ అంగీకరించబడదు. ఈ కారణం చేత మొహమ్మద్ చెప్పినటువంటిది ఫేక్ న్యూస్, అది కరెక్ట్ గా సిరాజ్ బ్రదర్ చెప్పేది నిజం కాదు. ఎందుకంటే 2-3 సాక్షులు అవసరం. కాబట్టి మీరు చూసుకోనండి ధర్మశాస్త్ర ప్రకారం, ఇది నా సొంత మాట కాదు. ధర్మశాస్త్ర ద్వితీయోపదేశ కాండ ప్రకారం 19:15 వచనం ప్రకారం ఒక మనుషుని యొక్క సాక్ష్యం ఎప్పటికీ అంగీకరించబడదు. ఈ మాట యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలు ఎలా చెప్పారో ఒకసారి వినండి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 16 వచనములు యేసు ప్రభు వారు ఇట్లా చెప్పారు. ఏమని? 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును. మరి ఇప్పుడు మొహమ్మద్ ఒక్కరే చెప్పుకోవడం ఏంటి? ప్రళయ దినాన నేను గొప్ప ప్రవక్తనైపోతా. ఏమండి ఈ మాటలు ఎవరని చెప్పేస్తారు? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏమంటాడు? ప్రపంచం నా చేతుల్లోనే ఉన్నది అంటారు. అతనికి వ్యతిరేకులు చాలా మంది ఉంటారు. అలాగే ఇజ్రాయెల్ యొక్క ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనొచ్చు, ఏమని? ప్రపంచం అంతా నా చేతుల్లో ఉంది అని నోటి మాట అనొచ్చు. అతనికి వ్యతిరేకులు చాలా మంది ఉంటారు. అలా ఎవరు పడితే వారు ఎవరి మట్టుకు వాళ్ళు అనేసుకోవటం. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక ప్రవక్తని అని నేను అనుకుంటూ సరిపోతుందా? ప్రవక్త స్థాయి ఏంటి? ప్రవక్త యొక్క అంతస్తు ఏంటి? ప్రవక్తతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సందర్భం ఎట్లా ఉంటుంది? అదేటో తెలియకుండగా ప్రళయ దినాన్న ప్రవక్తలందరికీ నేను మహానాయకుడిని అయిపోతాను, మానవ జాతి పక్షంగా నేను అల్లాహకు నేను సిఫారా చేస్తాను అనే మాట చెప్తే అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టేసి అమాయకంగా ఆ మాటలు నిజమని భ్రమలో ఉన్నారు అందరూ కూడా అక్కడ. కానీ వాస్తవం తెలుసుకోవాలి కదా. మొహమ్మద్ ఒక్కరే చెప్పారు కాబట్టి ఆ మాట చెల్లదు. మొహమ్మద్ పక్షంగా దేవుడు చెప్తేనే సాక్ష్యం చెల్లుతారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పాడు, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడను. ఈ కారణం చేత మొహమ్మద్ ఒక్కడే చెప్పుకున్న ఆ ఒక్క సాక్ష్యం ధర్మశాస్త్రం ప్రకారము మొహమ్మద్ చెప్పిన సాక్ష్యం నిజము కాదు, అది చెల్లదు. తర్వాత వచ్చేసేసి యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్తలో 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు ఇట్లా చెప్పారు. 17వ వచనం యోహాను సువార్త, మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని. చూడాలి ఈ మాట, 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను కాను, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇది అద్భుతం.
ఏటట యేసు ప్రభు వారి కంటేనట ఈయన గొప్ప మహాప్రవక్త అయిపోతాడ ప్రళయ దినాన్న. అసలు బ్రతుకుండగా ఆయన స్టోరీ ఏంటి, ఆయన జీవన విధానం ఏంటి, ఎంతకాలం బ్రతికారు, ఎలా బ్రతికాడు ఆయన, చివరికి ఎలా చనిపోయాడు ఆయన, ఆయన అనుచరులు ప్రపంచాన్ని ఎట్లాగా యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళారు. అసలు ఖురాన్ అంతటిని నూరు పోస్తే ఏమర్థమవుతుంది? ఈరోజు ఎందుకు ఇంత పెద్ద మచ్చ వచ్చి పడిపోయింది ముస్లిం సమాజం మీద? ఉగ్రవాద అంటే ఖచ్చితంగా ముస్లిమే. ముస్లిం అనబడిన ప్రతి ఒక్కరు ఉగ్రవాదులు కారు. కానీ ఎక్కడైనా ఉగ్రవాదులు ఉన్నారు అని అంటే అది తప్పనిసరిగా 5 పూటలు నమాజు చేసే ముస్లింలే అయి ఉంటారు అనేది ఈరోజు ప్రపంచం అంతా కూస్తుందన్నమాట. ఈ మాట వింటుంటే ఎంత బాధ కలుగుతుంది. మరి నిజంగా ఇస్లాం శాంతియు సమాధానము ప్రేమ అంటే మరి ఎక్కడున్నదండి ప్రేమ? ఉగ్రవాదం ఎందుకు? ఇంకా ప్రేమ ఉన్నప్పుడు ఆయుధాలు పట్టుకోవాల్సిన పని ఏంటి? ఇంకా ప్రేమ ఉన్నప్పుడు ఆయుధాలు పట్టుకోవడం ఎందుకు? యుద్ధాలు చేయటం ఎందుకు? నేను ఈ మాట ఇస్లాం అంటే పీస్ అంటే శాంతి అని, ముసల్మాను అని అంటే విధేయుడని మీరు చెప్తున్నారు కాబట్టి మీకు మాత్రమే ఈ మాట వర్తించబడతారు. క్రైస్తవుల్లో బ్రిటిష్ వారు లేకపోతే ఇంకెవరైనా యుద్ధాలు చేయాలంటే చేసి ఉండొచ్చు, చేశారు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు యుద్ధాలు చేసి మనుషులను చంపండి అని ఒక్క మాట ఎక్కడా చెప్పలేదు ఆయన. సిరాజ్ బ్రదర్ ఒక సందర్భంలో చెప్పేశాడు, యేసు వారు ఇదిగో కత్తి పట్టుకోమని అన్నారు. కత్తి వేరు ఖడ్గం వేరు నాయన. యుద్ధానికి వెళ్ళేవాడు ఎవడు కత్తి అట్టుకు వెళ్ళడో, ఖడ్గమును పట్టుకు వెళ్తాడు. కాబట్టి యేసు వారు కూడా యుద్ధం చేయమని చెప్పారు. నో, యేసు ప్రభు వారు ఎక్కడా చేయమని చెప్పారు. ఒకళ్ళు చేయమని చెప్తే యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు ఎక్కడైనా యుద్ధాలు చేసిన ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? ఇది దయచేసి లేఖనాల నుండి చూపించాలి, గ్రంథాలను తెరిచి చూపించాలి. ఇక మహమ్మద్ వారు అంటారా 17 యుద్ధాలు చేశారైనా. ఆయన అనుచర బృందం కూడా అనేక యుద్ధాలు చేసి రక్తపాతం ఒలికించి అనేకులను చంపటం మొహమ్మద్ శిష్యుల యొక్క చేసిన పనులు కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ నా విషయం ఏంటంటే, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రళయ దినాన అందరికంటే మొహమ్మద్ వారు గొప్ప నాయకుడు, మహాప్రవక్త అయిపోయి 1,24,000 మంది ప్రవక్తల పక్షంగానో, ఆదాము సంతతి వారైన మానవ జాతి పక్షంగానో అల్లాహ్ వారికి సిఫారా చేస్తాడు, నేను నాయకుడినైపోతాను అని మొహమ్మద్ తనకు తాను చెప్పుకున్నారు. చూశారు? ఆ మాట నిజానికి ఎప్పటికీ చెల్లదు. ఎందుకు చెల్లదంటే ఒకరి నోటి మాట వలన అది ఎప్పటికీ సత్యము కాదు. ఒక విషయం అవును లేదా కాదు అని చెప్పటానికి 2-3 సాక్షుల నోట ఆ మాట స్థిరపరచబడును. యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 8 అధ్యాయము ఈ యొక్క 17 వచనములో, మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. అయితే నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను, అయితే నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని వారితో చెప్పాను. ఇది అద్భుతమైన విషయం. తర్వాత అదే యోహాను సువార్త 18 అధ్యాయము 54 వచనములో యేసు ప్రభు వారు ఇట్లా చెప్పారు. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచు కొనిన ఎడల నా మహిమ వట్టిది. నేను మహిమ గలవాడను, నేను గొప్పవాడను అని నాకు నేను చెప్పుకుంటది అబద్ధము. ఒకరి మాట ఎప్పటికీ చెల్లదు. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచు కొనిన ఎడల నా మహిమ వట్టిది. అయితే నా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఎస్, ఇది అద్భుతం. ఇక్కడ 2 సాక్ష్యాలు నిజమయ్యాయి. తర్వాత యోహాను శుభవార్త 5వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. ఏమని? నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఎందుకని? ధర్మశాస్త్రం ప్రకారముగా ఒకరు చెప్పుకున్న సాక్ష్యం ఎప్పటికీ చలామణి కాదు, చెల్లదు. 10 మందిలో చలామణి అయినట్లుగా అగుపడవచ్చు. ఏమంటే ఇప్పుడు లోపలికి ఆహ్వానించటం వేరు, దొమ్మిగా దోచుకుంటూ లోపలికి చొరపడి రావటం వేరు కదా. ఆహ్వానించటం అనే దాంట్లో గౌరవం ఉంటుంది. దౌర్జన్యంగా నన్ను తప్పుకుండా అని దోచుకురావటం వేరు కదా, అది మర్యాద కాదు. అలాగే యేసు ప్రభు చెప్తున్నారు, నన్ను గూర్చి నేనే సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యం మీరేం అంగీకరించక్కర్లేదు, అది కరెక్ట్ కాదు. నన్ను పంపిన నా తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
చూడండి, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు వేరే ఒకడు కలడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సాక్ష్యము ఇచ్చు సాక్ష్యము సత్యమని మీరు ఎరుగుదురు. మీరు యోహాను యొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. చూసారా, మీరు యోహాను యొద్దకు కొందరు మనుషులను పంపితిరి, అతడు సాక్ష్యం ఇచ్చాను. ఏమని సాక్ష్యం ఇచ్చాను అంటే చాలా వచనాలు ఉన్నాయి, ఒక్కొక్కటి నేను చదువుతాను. మీరు యోహాను యొద్దకు కొందరు మనుషులను పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. అంటే భూలోకంలో ఉన్న యోహాను యోర్దాను నదీ తీరం దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతని చెప్పులు కూడా ఇప్పుటకు నేను పాత్రుడు కాననియో. అయితే ఆత్మ పావురము వలె ఎవరి మీదకి వచ్చిట నిలుచుట నీవు చూచెదవో, అతడు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మిచ్చునని నన్ను పంపిన వాడు ఆయనను గూర్చి నాకు ముందుగా చెప్పాను అని యోహాను సాక్ష్యం ఇచ్చాడు యేసు గురించి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇతడే అని యోహాను యేసు కోసం సాక్ష్యం ఇచ్చాడు. పరలోకపు తండ్రి, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని అదే యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిజం పొందుచున్న సందర్భంలో, అసలు బాప్తిజం ఎందుకు పొందారు? లోకానికి ఆయన తన్ను తాను ప్రత్యక్షత పరుచుకొనుటకు, రాబోయే సమాజము యేసువారి మార్గములో నడుచుట కొరకు ఆయన మాదిరి ఉంచి వెళ్ళెనని రాయబడినది. యేసుక్రీస్తు బాప్తిస్వం పొందినంత మాత్రాన బైబిల్ ప్రకారంగా చూస్తే ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తమో ప్రతివాడు యేసు నామమున బాప్తిజం పొందాలి అన్నారు. మరి అందరికంటే ముందుగానే యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిజం పొందారు అంటే, రాబోయే తరము ఆయనకు వలె జీవించాలి, ఆయనకు వలె జీవితంలో నడుచుకోవాలి, ఈ మాదిరిని ఉంచుట కొరకు. ఇప్పుడు యేసు వారు పెళ్లి చేసుకోలేదు, అలా అని చెప్పేసి యేసు నమ్మిన వారు పెళ్లి చేసుకోవద్దని ఎక్కడా బైబిల్లో ప్రభువు చెప్పలా. ప్రభు చెప్పిన మాట ప్రకారం దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరుపరచకూడదని మీ ధర్మశాస్త్రములో ఉంది కదా అన్నారు. అంటే అర్థం ఏంటంటే వివాహం చేసుకోమని చెప్పారు, ఆయన చేసుకోలేదు. అయితే బాప్తిజం అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆయన నామం పేరిట బాప్తిజం పొందాలి. ఇది మాదిరి. కాబట్టి బాప్తిజం పొందుతున్నప్పుడు యోహాను సాక్ష్యం ఇచ్చాడు, పరలోకపు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి రావటము ఇక్కడ ముగ్గురు సాక్ష్యాలు కనబడుచున్నవి. అందుకే యేసు ప్రభువు చెప్పిన మాట ప్రకారముగా 2-3 సాక్ష్యాల నోట ప్రతి మాట స్థిరపరచబడును. ఇప్పుడు మొహమ్మద్ గారు ఒక్కరే చెప్పేసుకుంటున్నారు, ప్రళయ దినాన్ని గొప్ప వీరుణ్ణి అయిపోతాను, ప్రళయ దినాన్ని గొప్ప ప్రవక్తను అయిపోతాను. అప్పుడు 1,24,000 మంది ప్రవక్తల పక్షంగా, ఆదాము సంతానం అనబడే మానవ జాతి పక్షంగా అల్లా దగ్గర స్వర్గములో నేను మాత్రమే మొదట సిఫారా చేస్తాను, వీళ్ళందరూ నా జెండా కింద దాస్తాను అంటున్నాడు. మరి అది ఏ జెండాయో తెలీదు, ఆ జెండా మీద ఏ మాటలు రాసి ఉంటాయో తెలీదు, ఏ రంగు జెండాయో తెలీదు, అది ఎంత పెద్ద జెండా ఉంటుందో తెలీదు, మరి ఎంతమంది నా జెండా కింద ఆయన దాస్తాడో తెలియదు. కానీ బ్రదర్ సిరాజు చెప్పిన మాట నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట మరలా చెప్తున్నాను, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరే ఒకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను యొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. అంటే యేసు ప్రభు వారు సత్యం అని చెప్పారు, నేనే మార్గం సత్యం అని. ఆ సత్యమును గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాను. ఏమని? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ విధముగా యోహాను సాక్ష్యం ఇచ్చాడు. పరలోకపు తండ్రి కూడితడు నా ప్రియ కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు. మూడవది యేసు ప్రభు, నేను దేవుని కుమారుడుగా నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు ఈ లోకానికి వచ్చానని ఆయన కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి సాక్ష్యమే చెల్లుతా తప్ప మొహమ్మద్ కాలంలో సహాబీలతో మొహమ్మద్ వారు చెప్పిన మాట చెల్లదని దయచేసి ముస్లిం సమాజం నమ్మాలి. ఎందుకంటే మొహమ్మద్ గారంటే అభిమానం ఉంటే ఉండొచ్చు గాక, ఆయన గొప్ప పనులు చేశారని ముస్లిం సమాజం మీరు అనుకుంటే అనుకోవచ్చు గాక, అయితే ఆయనకు ముందు చాలా మంది ప్రవక్తలు వచ్చారు. వారి జీవితాలు మీకు తెలియాలంటే యూదులు ఇజ్రాయేలీల యొక్క గ్రంథములలో మాత్రమే మీకు దొరుకుతాయి. ఖురాన్ గ్రంథములో మీకు పూర్తిగా ప్రవక్తల చరిత్రలు మీకు తెలియదు, వారి జీవన విధానం మీకు తెలియదు, 100% కూడా మీకు తెలియదు.
ఇవన్నీ తెలియాలంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తల దగ్గరికే మీరు రావాలి. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, అతడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను, నేను మనుషుల యొక్క సాక్ష్యం అంగీకరింపను. ఎవరో వచ్చి నన్ను ఇంత గొప్పవాడు, నువ్వు అంత గొప్పవాడు అని ఎవరో నా కోసం చెప్తే ఆ మాట నేను నమ్మవలసిన అవసరం నాకు లేదంటున్నాడు యేసు ప్రభు వారు. కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే అయితే యోహాను సాక్ష్యము కంటే కూడా నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని నెరవేర్చుటకే ఆ తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్నాను, ఏ క్రియలు నాకు ఇస్తే నేను చేయుచున్నాను, ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఒక్కని సాక్ష్యం ఎప్పటికీ చెల్లదు. ప్రధాని నా బంధువు అంటాను, ప్రధానమంత్రి నా బంధువే అని అంటాను, పబ్లిక్లోకి చెప్తాను నేను. కానీ ఎట్లా కుదురుద్ది? ప్రధానమంత్రి గారు చెప్పాలా ఇతడు నా బంధువు అని, అప్పుడు నేను చెప్పిన మాట నిజమని రుజువు అవుతాను. కానీ నాకు నేనుగా ప్రధానమంత్రి దగ్గరికి కూర్చున్నది లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి చూసిందే లేదు, ఆయనతో మాట్లాడిందే లేదు. కానీ ప్రధానమంత్రి గారు మా పెద్దమ్మ గారు అబ్బాయి అండి, మా చిన్నాన్న గారు అబ్బాయి అంటే ఎట్లా కుదురుతుంది? ప్రళయ దినాన ప్రవక్తలకి నేను నాయకుడిని అయిపోతాను, వీళ్ళందరికీ మహావీరుడిని అయిపోతాను, ఒక పెద్ద జెండా పట్టుకుంటాను, ఆ జెండా కిందకి ప్రవక్తలందరూ కూడా వచ్చేస్తారు, వీళ్ళందరి పక్షంగా నేను అల్లా దగ్గర సిఫారా చేసేస్తాను అంటే ఇవి బ్రతుకుండగా నోటి మాటలతో చెప్తున్న వట్టి మాటలు. ఇది ఎప్పుడు జరగాలి? ప్రళయ దినాన్ని నిజంగా మహమ్మద్ గారు అలా చెప్పింది అవునా కాదనేది అప్పుడు తేలిపోతారు, అది అవునా కాదా అనేటువంటి విషయం. అయితే ముహమ్మదు వారి కంటే యేసు వారి కంటే ముందుగా వచ్చిన ధర్మశాస్త్రములు సృష్టికర్త అయిన ఇజ్రాయేలు దేవుడు, సర్వభూమికి మహారాజైన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 19-15 వచనం ప్రకారంగా ఒక్క మనుషుడు తనకు తాను చెప్పుకున్న సాక్ష్యము ఎప్పటికీ చెల్లదు అన్నాడు. ఈ మాట ప్రకారం ముహమ్మదు తనకు తాను చెప్పుకున్న ప్రళయ దినానికి నేను గొప్ప నాయకుడిని అయిపోతానన్న మాట అది చెల్లదు. 2-3 సాక్ష్యాలు ఆయన గురించి చెప్పాలి, పైన దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ యేసు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎంత అద్భుతం! నన్ను గూర్చి నా తండ్రియే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకవేళ నాకు నేనుగా చెప్పుకొని పలానా ఆయన నా తండ్రి అంటే మీరు నమ్మకపోవచ్చు, అప్పుడు నా సాక్ష్యం అబద్ధం అవ్వచ్చు. నాకు నేనుగా చెప్పుకున్నది నిజం కాకపోవచ్చు మీ దృష్టిలో. అయితే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరే ఒకడు కలడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే మాట. తర్వాత ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినవలయును. ఈ విధముగా మత్తయి సువార్త 3వ అధ్యాయములోను, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములోను, అలాగుననే 17వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడింది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి అని పరలోక మహిమలో నుండి ఆ శబ్దము అక్కడ ఉన్న శిష్యు బృందానికి ఆ మాట ప్రత్యక్షమైనది. ఇది అద్భుతమైన కొండ గుర్తు లాంటి గొప్ప సాక్ష్యం. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, యేసుకు ముందుగా వచ్చిన మహాప్రవక్త అనబడినటువంటి యోహాను అనే ప్రవక్త కూడా సాక్ష్యం ఇచ్చాడు. యేసు తన గురించి తను చెప్పాడు. అప్పుడు 3 సాక్ష్యాలు ఒకటయ్యాయి. యేసు చెప్పింది, యోహాను చెప్పింది, పరలోకపు తండ్రి చెప్పింది. 2-3 సాక్ష్యముల మొన్నట ఒక సంగతి స్థిరపరచబడును. కానీ ఒకడు తనకు తాను డొప్పు కొట్టుకొని మనుషులు ఎదుట ఒక్కడే తనకు తాను బోర ఊదించేసుకొని అప్పుడు నేను ఇలా చేసేస్తాను, అప్పుడు ఇలాగైపోతాను, ప్రళయదన్నాన్ని గొప్ప నాయకుడిని అయిపోతానని తనకు తాను చెప్పుకున్న సాక్ష్యం ఎప్పటికీ చెల్లదని బైబుల్ ఆ విషయంలో రద్దుపరుస్తుంది, అంటే కొట్టిపారేస్తుంది అన్నమాట. అది నిజం కాదని బైబుల్ తెలియపరుస్తున్నది. ఇంకా క్రిందకు వెళితే యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో మరొక మాట మీకు తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా వినండి. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అయితే ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, తర్వాత పరలోక తండ్రి తన ప్రవక్తల చేత అనుగ్రహించిన దైవ లేఖనాలు కూడా అదే క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎంత అద్భుతం అండి!
మరి ఇలాంటి సాక్ష్యము మొహమ్మద్ వారికి ఉందా? తనకు తాను రోడ్డు మించి వెళ్ళిపోతూ ఎవరక్కడ సహాబీలు కొంతమంది మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఒకరేమో ఆదాము గొప్పవాడు, మట్టితో సృష్టించబడ్డాడు, ఇంకొక ఆయనేమో తల్లి లేకుండా పుట్టాడు, యేసువారు చాలా గొప్పవాడు, ఇంకొక ఆయనేమో మోషేతో ముఖాముఖిగా మాట్లాడారు, ఇబ్రాహీము ఆయనకి స్నేహితుడు, కాబట్టి వీళ్ళందరూ మహాప్రవక్తలని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఆ మధ్యలోకి ఈ నీళ్ళు అన్నారంట, నేను వీళ్ళందరికంటే చివరిలో గొప్ప ప్రవక్తను అవుతాను, ప్రళయ దినాన నన్ను నాయకుడిగా అల్లా ఎంచుకుంటాడు, వీళ్ళందరి పక్షంగా నేను సిఫారా చేసి ఒక పెద్ద జెండా పట్టుకుంటాను, నేను ఆ జెండా కిందకి ఈ 1,24,000 మంది ప్రవక్తలు వచ్చేస్తారు, ఆదాము సంతానం అందరూ కూడా వస్తే వీళ్ళందరి పక్షంగా అల్లా దగ్గర నేను సిఫారా చేస్తానని మొహమ్మద్ వారు ఆ రోడ్డు మీద ఉన్న మనుషులతో తాను చెప్పుకున్నారు. కాబట్టి తనకు తాను చెప్పుకున్న సాక్ష్యము ఎప్పటికీ చెల్లదని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు ముందుగానే చెప్పారు. ఈ కారణం చేత మొహమ్మద్ గారు అక్కడ చెప్పిన మాట ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే క్రైస్తవ విశ్వాసం ప్రకారం, యూదుల విశ్వాస ప్రకారం అది చెల్లుబాటు కాదు. ఒకవేళ ముస్లింలకు మీకు బైబిల్ తెలియదు కాబట్టి, పూర్వ ప్రవక్తల యొక్క సంపూర్ణ ప్రవక్తల యొక్క చరిత్రలు మీకు తెలియదు కాబట్టి ముస్లిం వర్గం మీరు నమ్మితే నమ్మొచ్చు, అది మీ ఇష్టం. కానీ ఖురాను కంటే ముందుగా వచ్చినటువంటి యూదుల యొక్క గ్రంథాలను, యేసు ప్రభు వారి యొక్క బోధన విశ్వసించు వారైతే మాత్రం మొహమ్మద్ వారు చెప్పిన మాట ప్రకారం ప్రళయ దినాన్ని నేను ఒక్కడనే నాయకుడిని అయిపోయాను. ఏమన్నా ఇంత గొప్ప నాయకుడైపోయేటువంటి ఈయనను ఒక దినాన తన కుమార్తె అడిగింది, ఏమని, తండ్రి ఓ నాన్నగారు స్వర్గానికి అల్లా దగ్గరికి వెళ్ళడానికి నా దారి చూపించేయాలి. అప్పుడు ఈయన ఏమంటాడంటే, నా ఆస్తిలో ఏదైనా భాగం అడగండి మీకు ఇస్తానేమో తప్ప స్వర్గానికి వెళ్ళే దారి నేను మీకు చెప్పలేను, ఆ నరక పట్టు నుండి నేను మిమ్మల్ని విడిపించను లేను, మిమ్మల్ని మీరే రక్షించుకోండి అన్నారు. మరి ఇక్కడేమో సొంత బిడ్డలతోనూ తన బంధువులతోటూ మిమ్మల్ని మీరు రక్షించుకోండి, స్వర్గంలో మిమ్మల్ని చేర్చటం నా వల్ల కాదన్నారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాకుండా మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో చెప్తున్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. నేనేం మార్గము సత్యం నా ద్వారా తప్ప, ఎంత క్లియర్గా యేసు ప్రభు వారు చెప్పారు. మరి ఇక్కడ సొంత బిడ్డలకు, సొంత కూతురికి, బంధువులకి స్వర్గానికి వెళ్ళేటువంటి ఆ దారినే మొహమ్మద్ వారు చూపించలేనప్పుడు ఇక ప్రళయ దినాన భూమి మీద ఉన్న సర్వమానవ కోటి ప్రజలకు స్వర్గంలోకి వెళ్ళే దారిని ఎట్లా చెప్తారండి? ఒక కుటుంబానికే పరలోకానికి వెళ్ళే దారి చూపించలేకపోయారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండము, అప్పుడు ఎక్కువలో కూడా నమ్మకస్తునిగా నేను స్థిరపరుస్తాను. నువ్వు 10 పైసల విషయంలో నమ్మకం లేనిది నీకు 10,000 రూపాయలు ఎలా నీ చేతికి ఇస్తాను నేను? ముందు నీకు ఇచ్చిన 10 పైసల విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే రేపు పొద్దున 10 రూపాయలు ఇస్తాను, 10 రూపాయల్లో కూడా నువ్వు నమ్మకం ఉంటే 10 వందలు ఇస్తాను, 10 వందల్లో నమ్మకం ఉంటే 10,000 రూపాయలు కూడా నీకు ఇవ్వగలుగుతాను. ఈ నమ్మకత్వం. కానీ నువ్వు పైసా విషయంలో నమ్మకం లేనిది 10 రూపాయలు నీకు ఎట్లా ఇస్తాను, 10,000 ఎట్లా ఇస్తాను అంటే, ఒక కుటుంబానికి స్వర్గానికి వెళ్ళడానికి దారి ఎట్లా అంటే, స్వర్గానికి అంటే నరక పట్టు నుండి మిమ్మల్ని నేను రక్షించలేను అనేసి మహమ్మద్ వారు తనకు తాను చెప్పుకోమని అల్లాయే చెప్పారు. 4:80 ఖురాన్లో ఆ మాట రాయబడింది. ఓ మహమ్మదు, నీవు ప్రజలకు మత ప్రచారము చేయువాడవే తప్ప ప్రజల పాపముల నుండి విడిపించి వారిని రక్షించుట నీ పని కాదు అని ఖురాన్ సూరే అన్నిసా 4:80 వచనములు ఆ మాటలు రాయబడ్డాయి. అంటే కొంచెము ఉన్న వారికే స్వర్గాన్ని దారికి వెళ్ళడానికి మార్గం చూపలేంది ప్రళయ దిన అన్నట ఒక జెండా పట్టుకుంటారట, 1,24,000 ప్రవక్త దగ్గరికి వచ్చేస్తారట, మానవ జాతి అందరి పక్షంగా అల్లా దగ్గర సిఫారా చేస్తారట. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం దైవజనుడైన మోషే ద్వారా దేవుడిచ్చిన పాత నిబంధన తౌరాత్ లేకపోతే తోరా యూదుల గ్రంథం, ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక్క మనుషుడు తనకు తాను చెప్పుకున్న సాక్ష్యం చెల్లదు. అందుకే యేసు ప్రభువు వారు చెప్పారు, నన్ను గూర్చి నేను మహిమపరుచుకుని నీడల అది అబద్ధమగును. 2, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని నీడల నా సాక్ష్యం సత్యము కాకపోవను. నన్ను మహిమపరుచువాడు నా తండ్రియే. మీరు ఎవరినైతే మా తండ్రి ప్రభువు అంటున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. నేను చేయు క్రియలు నా తండ్రియే నాలో ఉండి తన క్రియలు చేస్తున్నాడని ఇంత యథార్థంగా చెప్పారు ప్రభువు వారు. తర్వాత నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాకపోను, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరే ఒకడు కలడు. పరలోక తండ్రి సాక్ష్యం ఇచ్చాడు నా ప్రియ కుమారుడు. యోర్దాను నీళ్లలో ఉన్న యోహాను సాక్ష్యం ఇచ్చాడు ప్రవక్త, ఏమని, ఇదిగో లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల,
ఇది నాకంటే ముందటి వాడు, అతని చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఈ విధముగా క్రీస్తు కొరకు ఇద్దరు సాక్ష్యాలు ముందు పెట్టబడటం జరిగాయి. యేసు సాక్ష్యము కాకుండా అదనంగా మరి 2 సాక్ష్యాలు. యేసు ప్రభు వారితో చెప్పుకుంటే 3 సాక్ష్యాలు అక్కడ వెలుగులోకి వచ్చాయి. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆ యొక్క 18వ అధ్యాయం ప్రకారము 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును. 2-3 నోట ఒక మాట వస్తే అది స్థిరపరచబడదు. కానీ మొహమ్మదుని గురించి వేరే వారు ఎవరిద్దరు గొప్ప ప్రవక్త అని చెప్పలా. మొహమ్మద్ వారు తనకు తాను చెప్పుకున్నారు, నేను మహాప్రవక్తను, ప్రళయ దినాన్ని వీళ్ళందరికీ నాయకుడిని అయిపోతాను, ఒక జెండా నేను చేత్తో పట్టుకుంటాను, ఈ జెండా కిందకి వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు, స్వర్గంలో తలుపులు తెరవబడతాయి, వీళ్ళందరి పక్షంగా నేను సిఫారా చేసేస్తాను. ఇంకా విచిత్రం ఏంటంటే, అంతకు ముందున్న ప్రవక్తలందరికీ నేను నమాజే నేర్పించేశారు. ఆయన మక్కా ప్రాంతం నుండి ఆ యొక్క యెరూషలేము నుండి అలాగ ఆయన 7 ఆకాశాలకు వెళ్ళిపోయారట. అక్కడ ప్రవక్తలందరూ చూసి వాళ్ళకి నమాజు నేర్పించేశారట. మరి ఇది ఎంతవరకు ఆయన చెప్పుకోవటం, మరి ఎంతవరకు ఇది వాస్తవమో ముస్లిం సమాజము ఈ విషయాలు గ్రహించాలి. చివరిగా ఇదే యోహాను సువార్త కిందకు వచ్చేసరికి ఇక్కడ ఏమంటే, అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానన్నారు, నేను మనుషుల వలన మహిమ పొందును వాడను కాను. చూడండి, మనుషుల వలన నేను మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి మీరు అంగీకరిస్తారు. మరి ఒకడు అంటే యేసు వెళ్ళిపోయిన తరువాత మరొకడు, నేను గొప్ప ప్రవక్తని చెప్పుకోవడానికి ఎవరైతే వస్తారో అట్టి వాణ్ణి మీరు అంగీకరిస్తారు తప్ప ముందుగా నేను మీతో చెప్తున్న ఈ మాటలు మీరు అంగీకరించలేరు. ఇదిగో నేను వెళ్ళిన తర్వాత నా తర్వాత వచ్చినటువంటి తనకు తానుగా ప్రవక్తనని చెప్పుకునేవాడు ఒకడు వస్తాడు వెలుగులోకి, అతనిని మీరు నమ్ముతారే తప్ప ఆయనకు ముందుగా వచ్చినటువంటి నేను రక్షకుడు మీరు నన్ను నమ్మలేకపోతున్నారు. ఇది ఎంతవరకు నిజమో కాదనేది పునరుద్ధానం మందు తేల్చబడుతుందని ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి మీరు అంగీకరిస్తారు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. కాబట్టి యేసు తర్వాత చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చేసారు. నేను ప్రవక్తనే ఈ రోజు కూడా ఉన్నారు, క్రైస్తవ సమాజంలోనే ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు? మరి క్రైస్తవ్యాన్ని పాడు చేయాలి కదా. క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి ఎవడు పడితే వాడు వెలుగులోకి వచ్చేసి ఆ ప్రవక్త మన మధ్యకు వస్తున్నారు, మంచి వాక్యం చెప్పడానికి మహాప్రవక్త వస్తున్నారు అనేసి ఈరోజు వాల్ పోస్టర్లో ప్యాంప్లెట్లో చూస్తున్నారు. వీళ్ళందరూ ప్రవక్తలని. నినక మొన్న కళ్ళు తెరిచినటువంటి కుర్ర పాస్టర్ లాంటి వాడు కొంతమంది వెలుగులోకి వచ్చి ఎవడ పడితే వాడు నేను ప్రవక్తనే, అసలు ప్రవక్త యొక్క అంతస్తు ఏమిటి? ప్రవక్త యొక్క స్థానం ఏమిటి? ప్రవక్త యొక్క ఉన్నతమైనటువంటి ఆ పిలుపేట ప్రత్యక్షత ఏమిటి? కాబట్టి క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి 2000 సంవత్సరాల నుండి వాక్యంలో రాయబడింది, ఇదిగో అబద్ధ ప్రవక్తలు మనలో ఉండిరి, అటులే అబద్ధ బోధకులు మీలో బయలుదేరి వీరు తమను రక్షించిన తమను కొనిన తమ ప్రభువును కూడా విసర్జిస్తారు అని రాయబడింది. కాబట్టి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటులే అబద్ధ బోధకులు కూడా మీలో ఉంటారు అన్నారు. కాబట్టి ఈ క్రైస్తవ సమాజాన్ని పాడు చేయడానికి 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా తనంతడు తాను ప్రవక్తను చెప్పుకొని డప్పు కొట్టుకునేటువంటి గొర్రె చర్మాలు, అంటే పైకి గొర్రె చర్మాలు ధరించుకొని క్రూరమైన తోడేళ్ళంటి వారుగా, అంటే తెల్ల బట్టలు వేసేసుకొని గొప్ప ప్రసంగికుడు ఒక ప్రవక్త మన మధ్యకు వచ్చి వాక్యం బోధిస్తాడు అని చెప్పేస్తే ఆ చెప్పినటువంటి పేరు ఎంచుకోవడానికి ఈ పాస్టర్లు కూడా సిగ్గు లేదు. కాబట్టి ఇలా క్రైస్తవాన్ని పాడు చేయడానికి చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయని ప్రభు చెప్పారు. అపోస్తుడైన పౌలు కూడా అదే మాట చెప్పారు. కాబట్టి అద్వితీయ సత్యదేవుని వలన వచ్చి మెప్పు కోరక ఒకని వలన వచ్చు మెప్పు కోరు మీరు ఎలాగూ మీరు నా మాటలు నమ్ముదురు అని ప్రభు చెప్పారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, బ్రదర్ సిరాజు చెప్పింది 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారట. వాళ్ళ కోసం అల్లా కొందరు కోసమే చెప్పాడట, మరి కొందరు కోసం చెప్పదంట. అంటే ఇప్పుడు సిరాజు అల్లా కంటే గొప్పోడేమో, అంటే అల్లాకే తెలియలేని 1,24,000 ప్రవక్తల కోసం అల్లాయే చెప్పలేంది, మరి సిరాజ్ బ్రదర్ ఎలా చెప్పేస్తాడు? ఆ సంఖ్య ఎందుకు చెప్పేస్తున్నారు 1,24,000ని? అందుకు నేను చెప్తున్నా, కనీసం 100 మంది పేర్లు రాయమనండి ఆయన్ని.
రాసిన పేరు రాయకుండా చెప్పిన పేరు చెప్పకుండా రాయమనండి. తర్వాత ఖురాన్లో అంటే మహాప్రవక్తలు ఎవరంటే ఐదుగురట. ఈ మాట పోనీ ఖురాన్లో ఏమైనా ఉందా? అందులో నలుగురిని పక్కకు తీసేస్తే 5వ వాడైనటువంటి మహమ్మదే ప్రళయ దినాన్ని గొప్ప మహాప్రవక్తగా ఆయన విశ్వరూపాన్ని కనపరుచుకుంటారు. ఇవన్నీ ఎవరు చెప్తున్న మాటలంటే తమకు తాముగా చెప్పుకునే మాటలు తప్ప బైబిల్ గ్రంథములో ఉన్న ఇజ్రాయేలు దేవుడు, సర్వభూమికి మహారాజైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క సృష్టికర్త అయిన దేవుడు పలికించే మాటలైతే అవి కావు. ఆ మాటలు మీకు కావాలి అంటే బైబిల్ గ్రంథములో మాత్రమే దొరుకుతాయి. మంచిది, మరొక అంశముతో మనం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనకు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.